హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఇది సండే లాగ్ అండి. సండే మార్నింగ్ నా రొటీన్ వర్క్ అనమాట. సండే ఎలాగో స్కూల్ లేదు కదా అని కొంచెం ఒక అరగంట లేట్గా లేచాను అనమాట. ఇంకా అరగంట మనం లేట్గా లేస్తే ఇంకా అరగంట అన్నింటికి పనులన్నీ అరగంట లేట్గానే అవుతాయి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు అయితే ఏం చేయలేదండి. బయట నుంచి ఇడ్లీ బోండా తీసుకొచ్చారు మా వారు. నాది మిక్సీ కొంచెం ప్రాబ్లం ఉంది, దానివల్ల చట్నీ చేయడానికి అవ్వదనమాట. అందులోకి నైట్ టైం అయితే నేనేమి టిఫిన్కి రెడీ చేసి పెట్టుకోలేదు. అందుకే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. ఇడ్లీ బోండా తీసుకొచ్చారు. ఇంకా లంచ్లోకి అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ రైతా ఒకటి. చికెన్ బిర్యానీ కానీ లేదంటే చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు కర్రీతో అంతగా ఇంపార్టెన్స్ ఏమీ ఉండదండి. అందులోకి ఎవరు గెస్ట్లు కూడా ఎవరు ఏం లేరు, మేము ఒక్కటే ఉన్నాము, మేము నలుగురమే కదా. మావయ్య గారికి ఎలాగో వెజ్ కర్రీయే, మావయ్య గారికి ఏమో వంకాయ టమాటో వండాను, వైట్ రైస్. మావయ్య గారికి త్వరగానే ఎర్లీగానే భోజనం ఇచ్చాను. ఇంకా మాకు వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది, 12 అలా అయిపోయినట్టుంది. ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. రైతా చేశాను, ఇంకా చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ చేస్తున్నప్పుడు మధ్యలో గుర్తొచ్చిందనమాట, నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. ఇంకా మిక్సీ పని చేయట్లేదు కదా, అందుకని చిన్న రోలు ఉంది కదండి, దాంట్లో దంచాను. కొంచెము అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి కొంచెం ఇప్పుడు మట్టుకు ఇప్పుడు కూరకు సరిపోయేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. కాకపోతే ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి. ఈరోజు వీడియో అంతా అయితే మా పాప తీసింది. సండే కదా, ఇంట్లోనే ఉంది, నేను తీస్తాను, హెల్ప్ చేస్తాను అని చెప్పి వీడియో తీసింది. కానీ ఆ వీడియో క్లిప్ అయితే మరి ఎక్కడో మిస్ అయింది. ఇదిగోండి, ఇది ఊడిపోయింది అనమాట. ఇది వేయించాలి, మిక్సీ తీసుకెళ్ళి దీన్ని రిపేర్ చేయించుకోవాలి. అందుకే మిక్సీ వేయడానికి అయితే అవ్వలేదు. సో ఇంకా దీన్ని ఇంకేం చేయలేము. అందుకనే బిర్యానీలోకి స్పెషల్ మసాలా అంటే కొబ్బరి, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ చేస్తాం కదా, అది కూడా చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ దించేటప్పటికే అయిపోయింది, టైం కూడా చాలా లేట్ అయింది కదా. అందుకని ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ మసాలా అవి ఆల్రెడీ పొడులు చేసి పెట్టుకున్నవి ఉన్నాయి, అవన్నీ వేసి చేశాను అనమాట. చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి. చాలా టేస్ట్గా అయితే బాగానే వచ్చింది, టేస్ట్ అయితే బాగుంది, నచ్చింది అందరికీ కూడా. ఇంకేంటండి, నా వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి? వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం, వీడియో చూడక్కర్లేదు అనుకుంటున్నారు. మేము సబ్స్క్రైబ్ చేసేసాము అని చెప్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా వీడియోస్ చూస్తేనే మనకి మంచిగా ముందుకెళ్ళడానికి అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళేమో వీడియో చూస్తున్నారు. ప్లీజ్ అండి, వీడియో చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నవాళ్ళు వీడియోలు చూసి సపోర్ట్ చేయండి, ఓకేనండి. ఇవిగోండి, ఇది మావయ్య గారికి ఇవ్వగా మిగిలినవి అనమాట. మా పాప టేస్ట్ చూస్తుంది. చెప్పాను కదా, నా వీడియోస్లో మా పాప ఎక్కువ కనిపిస్తుంది, మా వాడైతే అస్సలు కనిపించడానికి ఇష్టపడ్డా అనమాట. ఇప్పుడైతే అందరమే భోజనం చేస్తున్నాం కానీ వాళ్ళిద్దరూ మాత్రం కనిపించడానికి ఇష్టపడలేదు. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం నుంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద ఒక వర్క్ ఉందండి, అది ఫినిష్ అవ్వాలి. ఇంకా అయితే ఒక 5 బ్లౌజెస్ ఉన్నాయి మా ఫ్రెండ్వి, హైదరాబాద్కి కొరియర్ చేయాలన్నమాట. సాటర్డేనే చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం అవ్వలేదు. ఇంకా సండే ఎందుకులేని ఆగిపోయాను అనమాట. రేపు మండే కదా, ఎట్టి పరిస్థితుల్లోని రేపు అయితే కొరియర్ చేయాలి. ఇవి ఏం కాదండి, జస్ట్ పైపింగ్ వేసి లైనింగ్ బ్లౌజెస్ అనమాట. నార్మల్ స్టిచ్చింగే, ఎటొచ్చి పైపింగ్ ఉంది అంతే. ఇవే రేపు మార్నింగ్ అయితే ఇలా ఎట్టి పరిస్థితుల్లోని పంపించేయాలండి. ఇంకా డ్రెస్ అయితే ఉంది, యూనిఫామ్స్ ఉన్నాయి, అవి 2 కూడా స్టిచ్ చేయాలి. కాలర్ నెక్ అనమాట, హాఫ్ అయితే అయ్యిందండి. ఇంకా దీనికి కాలర్ వేసి సైడ్స్ జాయిన్ చేయడం అయితే ఉన్నది ఒక డ్రెస్సు. ఇంకొక డ్రెస్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. నేను లంచ్ అయిన తర్వాత కొబ్బరి ఉండలు ఉంటాయి కదండి, కొబ్బరి నోజు, అవి తింటున్నాను. అందుకే నేనైతే నోరు కదుపుతూ కనిపిస్తున్నాను అనమాట.
ఇది అన్ని వర్క్, ఇదైతే ఫినిష్ చేయాలి. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,